మైనారిటీ, బీసీ, గిరిజన వెల్ఫేర్ సంక్షేమ శాఖపై జరిగిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు నగదుతో పాటు తులం బంగారం అందించేందుకు అంచనా బడ్జెట్ రూపొందించాలని ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలో కులగణన చేపడతామని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలన్నీ వేర్వేరు చోట్ల కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ హబ్ నిర్మించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఇటు ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి కార్పొరేట్ సంస్థల కంపెనీల సహకారం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఇచ్చే దుప్పట్లు, నోట్బుక్స్, యూనిఫామ్, పుస్తకాలకు కూడా సీఎస్ఆర్ ద్వారా నిధులు సమీకరించాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఎడ్యుకేషన్ హబ్ల నిర్మాణానికి సరిపడే స్థలాలను గుర్తించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మహాత్మా జ్యోతిబా పులే ఓవర్ స్కాలర్షిప్ స్కీమ్స్ ను మరింత సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ మంది అర్హులైన విద్యార్థులకు మేలు జరిగేలా చూడాలని అన్నారు. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల ర్యాంకింగ్ల ఆధారంగా టాప్ యూనివర్సిటీలను గుర్తించి ఫ్రేమ్ వర్క్ తయారు చేయాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు, వంట బిల్లులు పెండింగ్ లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం రివ్యూ అప్డేట్స్ ఏంటి? స్రవంతి, ఇవాళ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీకి సంబంధించిన శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఎన్నికల టైంలో, కాంగ్రెస్ ఎన్నికల టైంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకోతుందనే చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో ఏదైతే ఈ కులగణనకు సంబంధించి ఎన్నికల హామీలో భాగంగా ఈ కులగణనకు సంబంధించి హామీ ఇచ్చారు. దానికి సంబంధించిన చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు రేవంత్ రెడ్డి. ఇందులో గతంలో దీనికి సంబంధించి కులగణనకు సంబంధించి రాష్ట్రంలో చాలా కులాలకు సంబంధించి, తర్వాత ప్రధానంగా బీసీకి సంబంధించిన సంఘాల నేతలు దీనిపైన చాలాసార్లు మాట్లాడారు. గత ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి కూడా తెచ్చారు. సో గత ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక సమగ్ర కుటుంబ సర్వే కూడా, అంటే ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి కులాలు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఎంత పర్సెంటేజ్ ఉన్నారు దాని మీద పూర్తి స్థాయిలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ బయట పెట్టలేదు. దానికి సంబంధించి చాలా మంది కూడా, చాలా సంఘాల నేతలు, పార్టీల నేతలు డిమాండ్ చేశారు బయట పెట్టాలని. కానీ గత ప్రభుత్వం బయట పెట్టలేదు. దీంతో మళ్ళీ కాంగ్రెస్ పైన ఒత్తిడి వచ్చింది. తర్వాత కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఎన్నికల్లో ఈ కులగణన చేపడతామని చెప్పేసి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్తో పాటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీని అమలు చేసే విధంగానే ఈ కులగణన మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో ప్రధానంగా అధికారులకు దీనిపైనే పలు కీలకమైనటువంటి సూచన చేశారు. దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలి, అందుకు సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలు పెట్టాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక దీంతో పాటు గురుకుల పాఠశాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి గత ప్రభుత్వము చాలా పెద్దగా ఆర్భాటంగా చాలా ప్రచారాలు చేసుకున్నది. మేము ఇన్ని పాఠశాలలు తీసుకున్నాం, ఇన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చెప్పింది. కానీ అందుకు సంబంధించి ఆ దిశగా ఏ విషయానికి తీసుకున్నా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా ఏ పాఠశాలలు తీసుకున్నా గురుకులకు సంబంధించి అన్నీ కూడా ఈ సొంత భవనాలు, చాలా వరకు సొంత భవనాలు లేవు, మొత్తం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. దీనిపైన కూడా అటు కుల సంఘాల నుంచి, తర్వాత వివిధ నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున దీని మీద కూడా డిమాండ్ ఉంది. సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి డిమాండ్ ఉంది. కానీ గత ప్రభుత్వం సొంత భవనాలు లేకుండానే ఈ అద్దె భవనాల్లో కొనసాగించింది. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ హయాంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ గురుకుల పాఠశాల అయినా ప్రతిదానికి కూడా అద్దె భవనం లేకుండా ఉండాలి, సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. అందుకు సంబంధించిన చర్యలు కూడా అధికారులు చేపట్టాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ మొదలు పెట్టాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో
చెప్పారు. ఇక దీంతో పాటు ఏదైతే ఈ హాస్టల్ విద్యార్థులు ఉంటారో హాస్టల్ విద్యార్థులకు ఈ డైట్ తర్వాత కాస్మెటిక్ ఛార్జీలు ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా సరిగా ఇవ్వట్లేదు, దీనివల్ల కొంత ఇబ్బంది అవుతుంది అనేది మేజర్గా ఉన్నటువంటి డిమాండ్. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ హయాంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఈ డైట్ ఛార్జీలు తర్వాత మెస్ ఛార్జీలు, డైట్ తర్వాత మెస్, ఈ రెండు ఛార్జీలు కూడా ఏవి కూడా పెండింగ్లో ఉండకుండా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. దీంతో పాటు ఏదైతే ఈ దుప్పట్లు ఇట్లాంటివి హాస్టల్లో ఇస్తారో అట్లాంటి సంబంధించి కూడా ఏది కొరత లేకుండా, ఏ విద్యార్థికి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విద్యార్థులకు సంబంధించి ఏవేవైతే మనం ఇవ్వాల్సి ఉంటుందో, ప్రభుత్వం నుంచి ఏవేవైతే ఇవ్వాల్సి ఉంటుందో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇవ్వాలి. అది ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి, ఆ దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేసినట్లు తెలుస్తా ఉన్నది. ఇక దీంతో పాటు ఏదైతే ఈ మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ సంబంధించి స్కాలర్షిప్స్ ఉంటాయో ఈ స్కాలర్షిప్ సంబంధించి విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సంబంధించి ఇప్పుడైతే ఎంతమందికి ఇస్తున్నారో దీన్ని మరింత ఎక్కువ మంది విద్యార్థులకు, ఎక్కువ మంచి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులకు మరింత ఎక్కువగా ఇచ్చే విధంగా కసరత్తు చేయాలి. అందుకు సంబంధించిన చర్యలు కూడా చేపట్టాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఎందుకంటే విదేశాల్లో కూడా ఇంకా మెరుగైనటువంటి యూనివర్సిటీలు ఏమేమి ఉన్నాయి, మంచి ర్యాంక్ ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏమేమి ఉన్నాయి అనే దానిపైన కూడా కసరత్తు చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో పాటు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సంబంధించిన గురుకులాలన్నీ కూడా ఎస్సీ గురుకులాలు సపరేటు, బీసీ గురుకులాలు సపరేటు, ఎస్సీ గురుకులాలు సపరేటు, మైనార్టీకి సంబంధించినవి సపరేట్గా ఉన్నాయి. ఒక్కొక్క ఈ కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఒకే దగ్గర ఉండే విధంగా ఒక జిల్లాలోనే ఎస్సీకి సంబంధించింది ఉంటుంది, ఎస్టీకి సంబంధించింది ఉంటుంది, మైనార్టీ ఉంటుంది, ఈ బీసీది ఉంటుంది. సో ఇవన్నీ కూడా వేరే వేరే ప్లేస్లలో ఉంటున్నాయి. దీనివల్ల కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేటెడ్గా విధంగా అన్నీ ఒకే దగ్గర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయాలి. ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ 4 సంబంధించిన గురుకులాలు కూడా హబ్గా ఏర్పాటు చేసి ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్ విధానంలో ఒకే దగ్గర అందుబాటులో ఉండే విధంగా ఉంటే ఇంకా బాగుంటుంది అనే దానిపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. దీంతో పాటు ఇదైతే ఇట్లా ఒకే దగ్గర ఎడ్యుకేషన్ హబ్బు లాగా ఒకే దగ్గర కనుక ఏర్పాటు చేస్తే దీంట్లో మరింత నాణ్యమైన విద్యను అందించే విధంగా కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలు పెట్టాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. ఇక దీంట్లో ప్రధానంగా ఏదైతే ఈ పార్లమెంటు వైజ్ ఇప్పుడు జిల్లాల వారీగా ఉన్నాయి, కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని ఉన్నాయి. ఇట్లా కాకుండా ఈ పార్లమెంటు నియోజకవర్గం వారీగా ఇంటిగ్రేటెడ్ హబ్గా ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేయాలి. దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా తయారు చేయాలని చెప్పేసి అధికారులకు చూపించారు. ఎందుకంటే ఇందులో 20 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నటువంటి ఏరియాలలో ఈ ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పాటు చేసి ఇంటిగ్రేటెడ్గా ఒకే దగ్గర అన్ని గురుకులాలకు సంబంధించిన పాఠశాలలు ఒకే దగ్గర ఉండే విధంగా అట్లాంటి ప్లాన్ చేయాలి. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలకమైనటువంటి సూచనలు అయితే ఇవాళ చేశారు. ఇక దీంతో పాటు మేజర్గా ఈ కళ్యాణమస్తు షాదీ ముబారక్ దానికి సంబంధించి ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇది పెట్టారు. ఏదైతే నగదు ఇస్తారో నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలు కూడా పెట్టారు. దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలు పెట్టాలి. ఈ తులం బంగారము తర్వాత షాదీ ముబారక్ సంబంధించి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎన్ని నిధులు అవసరం ఉంటాయి ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పేసి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు ఇవాళ నిర్వహించినటువంటి సమావేశంలో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఓవరాల్గా చూస్తే ఎన్నికల టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి పూర్తిగా ఒక్కొక్కటిగా ప్రజలకు అమలు చేసే విధంగా రేవంత్ సర్కార్ ముందుకెళ్తుందని చెప్పొచ్చు. శ్రావంతి. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.